నమస్తే. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. సో భగవానుడు ఆత్మ యొక్క పర్మనెంట్ నేచర్ గురించి చెప్తున్నారు. సో అర్జునుడిని తన సెల్ఫ్ యొక్క పర్మనెంట్ నేచర్ని అర్థం చేసుకుని ఈ నశించిపోయే నేచర్ ఉన్న శరీరాల గురించి బాధపడద్దు అని చెప్తున్నారు. సో ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఇక్కడ ఒక రియాలిటీ చెప్తున్నారు. ఈవెన్ ఇఫ్ మన బాడీస్కి సంబంధించింది కూడా ఒక రియాలిటీ చెప్తున్నారు. ఏమంటున్నారు? అవ్యక్త దీని భూతాని, అన్ని భూతాలు కూడా అంటే ఎనీ క్రియేచర్ ఆర్ మెటీరియలిస్టిక్ నేచర్ ఉన్న ఎనీథింగ్ ఆర్ ఎస్పెషల్గా క్రియేచర్స్ అంటే జీవం ఉన్న క్రియేచర్స్ అన్నీ కూడా అవ్యక్త దీని భూతాన్ని ముందు అవ్యక్తంగా ఉంటాయట, తర్వాత మధ్యలో కొన్నాళ్ళు వ్యక్తం అవుతాయి, తర్వాత మళ్ళీ అవ్యక్త నిధనాన్యేవ మళ్ళీ మరణించిన తర్వాత అవ్యక్తమైపోతాయి. సో పుట్టుక ముందు అవి అవ్యక్తంగా ఉంటాయి ఈ భూతాలన్నీ కూడా, అలాగే మరణించిన తర్వాత అవ్యక్తమైపోతాయి. సో మధ్యకాలంలో ఈ పుట్టుక మరణము అనే మధ్యకాలంలో మాత్రమే వ్యక్తమై ఉంటాయి. సో అందుకని భగవానుడు ఏం చెప్తున్నారు, ఇట్లా ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు ఆ కొంచెం సేపు వ్యక్తమై కనిపించే ఈ జీవుల గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు అర్జున అని అడుగుతున్నారు. సో ఈ రియాలిటీ అర్థం చేసుకో. నీకు వ్యక్తమై కనిపించేది ఒకప్పుడు అవ్యక్తమైనది, తర్వాత మళ్ళీ అవ్యక్తమైపోతుంది. సో నీకు కొంచెం సేపే ఇది వ్యక్తమై కనిపిస్తోంది, దాని గురించి నువ్వు బాధపడకు అర్జున అని చెప్తున్నారు. సో క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.